నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారెపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వి శ్రీహరి ప్రసాద్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ తాళ్ళగూడెం సెక్షన్ ఊటుకూరు నార్త్ బీట్ కంపార్ట్మెంట్ 6 నందు ఎర్రబోడు గ్రామ ప్రజలు ఫారెస్ట్ ప్లాంటేషన్లోకి అక్రమంగా ప్రవేశించి సుమారు 4 ఎకరాల ప్లాంటేషన్ ధ్వంసం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ధ్వంసం చేసిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఎవరైనా సరే ఫారెస్ట్ భూముల్లో అక్రమంగా ప్రవేశించి అటవీ సంపదను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. వీడియోస్ ఫోటోలు తీయనియారంట అటు ఉండండి. నాకు కూడా వెళ్ళొద్దా మీరు ఒక మాట చెప్తే మేము కూడా రాంగా నీకు ఒకటే తెలుసు, చెట్లు నరకడం, నిప్పు పెట్టడం, మాతో కొట్లాడడం. చెట్లు మేమే నడుస్తామా? చూపి ఆయన ఇక్కడే వచ్చిండు, నువ్వు ఆయన ఓడు కాదు. సైలెంట్ మెచ్చుకుని ఆయన రివర్స్ రాసిపోయింది. ఇక్కడికి వచ్చిండు, ఇక్కడే ఉన్నాడు. ఆయన మాకు కమిటీ కూర్చున్న వాళ్ళు వాయిస్ రికార్డింగ్ కూడా ఉంది. వాయిస్ ఎవరైనా చేస్తాడు మిమిక్రీ చూపి చూపెట్టవచ్చు. వాయిస్ రికార్డింగ్ చూపెడతా ఉంటున్నా మేము. వాయిస్ నేనేం చేస్తాను, నువ్వేం చేస్తాను. మిమిక్రీ వచ్చినట్టు ఎవడేం చేస్తాడు. ఇప్పుడు నేను చంద్రబాబు అది కాదు, నువ్వు కూడా చేస్తావు. రిటర్న్ గా లెటర్ కావాలంటున్నాను. వింటే విను. నీ దగ్గర కాగితాలు ఏమైనా ఉంటే మేడం గారితో మాట్లాడు, వాళ్ళ ఆఫీసర్తో హైర్ ఆఫీసర్తో వాళ్ళు మాట్లాడతారు. రామారావు సార్ వచ్చిండు, రామారావు సార్ వచ్చి నేను వచ్చి నువ్వు కూడా వచ్చినావు. చెప్పు తర్వాత మీ పద్యం న్యాయం చూపెడతాం. అక్కడ వచ్చి చూపెట్టారు. ఏం చెప్పారు? చూపెట్టారు భూమి. భూమి ఈరోజు ఉదయం తాళ్ళగూడెం సెక్షన్ ఊటుకూరు నార్త్ బీట్లో కంపార్ట్మెంట్ నెంబర్ 6 నందు ఎర్రబోడు గ్రామ ప్రజలు ఒక 4 హెక్టార్లలో వేసిన ప్లాంటేషన్లో అక్రమంగా ప్రవేశించి వాటన్నిటిని క్లియర్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళందరినీ మేము ఆపాము. కానీ వాళ్ళు మా విధులను కూడా ఆటంకించి దౌర్జన్యంగా అటవీ సంపదని, చెట్లని, వేసిన ప్లాంటేషన్ మొక్కల్ని అన్నింటినీ నరకడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాళ్ళ మీద ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లో కేసు వేయడానికి తయారు ఇచ్చాము. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ మూలంగా తెలియపరుస్తున్నాము. ఇక్కడే కాదు, కారేపల్లి రేంజ్లో ఎక్కడైనా సరే అటవీ సంపదని కానీ, వేసిన ప్లాంటేషన్లు కానీ, సహజంగా ఉన్న ఫారెస్ట్ని కానీ డిస్టర్బ్ చేస్తే చాలా సీరియస్గా కఠినమైన చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్లాంటేషన్ ఏమన్నా హెక్టార్లు సుమారు 5 ఎకరాల్లో ధ్వంసం చేశారు. చెత్తనంతా కలెక్ట్ చేసి కుప్పలుగా వేసి కాల్చారు. సుమారు 5 ఎకరాలు ఉంటుంది. మేము పోలీసు వారి సహకారంతో ఆపాము. అయినా సరే వాళ్ళు అక్కడి నుంచి కదలలేదు. మా సిబ్బంది కూడా మేము కూడా అక్కడే ఉన్నాం. ఈ మూలంగా మేము ప్రెస్ ద్వారా తెలియపరిచేది ఏంటంటే, ఇటువంటి అక్రమమైన చర్యలకు పాల్పడితే
చట్టరీత్యా వాళ్ళకి చాలా చాలా తీవ్రమైన వాళ్ళపై చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ఇదే కాకుండా దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వాళ్ళకి రావాల్సినటువంటి ఆ ఊరు ప్రజలకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇలాగే ఇంతకుముందు ఒక చోట జరిగింది. అన్ని సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి ఆగుతాయి. అనవసరంగా వీళ్ళు అక్రమమైన కేసుల్లో ఫారెస్ట్ కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందని తెలియజేస్తుంది. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.